హలో అందరికీ! ఈరోజు నేను మా ఇంట్లో పులిహోర చేశానండి. అది ఎలా చేశానో నా స్టైల్‌లో నేను పులిహోర ఎలా చేశానో ఇప్పుడు మీరే చూడండి. ఫస్ట్ 1½ కేజీ రైస్ తీసుకున్నానండి. అది మంచిగా కడిగాను. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి రైస్ పెట్టేశాను. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకోండి. గింజలు లేని చింతపండు తీసుకోండి, అప్పుడే మనకి బాగుంటుంది. మరి ఇంకా గోరువెచ్చని వేడి వాటర్ వేసి మంచిగా నానబెట్టండి, అప్పుడే బాగుంటుంది చింతపండు గుజ్జు అనేది. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 2 ఎండిన పచ్చిమిర్చి, ఒక 3 ఆవాలు, 3 or 4 ఆవాలు, కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేయండి. ఆయిల్ ఎందుకంటే మనకి ఇదంతా ప్రాసెస్ ఎవరికి లేట్ అవుతుంది కాబట్టి చేదు రాకుండా కొంచెం ఆయిల్ వేయండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు మొత్తం తీసుకున్నాం. నాకు హాఫ్ కప్ వచ్చిందండి చింతపండు గుజ్జు. చూడండి రైస్ ఎంత బాగా అయిందో. ఇప్పుడు వేడి దాని మీదనే ఒక 3 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి, కొంచెం కరివేపాకు వేసి, ఒక 10 పచ్చిమిర్చి వేసి మొత్తం మిక్స్ చేయండి. మనం వేడి దాని మీద చేస్తేనే ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు చింతపండు మనం తీసిన గుజ్జు మొత్తం వేయండి. ఇప్పుడు అలాగనే మనం మిక్సీ పెట్టాం చూడండి, అది కూడా వేయండి. మొత్తం పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఒక 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఒక కప్ పల్లీలు వేసి లో ఫ్లేమ్లో మంచి ఎర్రగా అయ్యే వరకు వేగించండి. అసలు నేను పులిహోర ఎందుకు చేశానంటే, నా బర్త్డే రోజు నేను ఏదో కొంత సాయం చేయాలని చెప్పి నా బర్త్డే రోజు మార్నింగ్ చేసి టెంపుల్కి వెళ్ళి అక్కడ కొంతమందికి ఇచ్చానండి. అందుకని నేను ఈరోజు పులిహోర చేశాను మా ఇంట్లో. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించండి. ఇంకొక 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించండి. మంచి ఎర్ర వచ్చే వరకు వేయించండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా ఎర్రగా అయిపోయింది. అన్నట్టు మీకు పులిహోర అంటే చాలా ఇష్టం అండి. నాకైతే చాలా ఇష్టం అండి. మేము ఎలా చేసుకుంటామంటే, నైట్ అన్నం మిగిలిపోయింది అనుకో, మార్నింగ్ కంపల్సరీ పులిహోర చేసుకొని తింటాం. మీరు కూడా అలానే చేసుకుంటారంటే, మీరు అలా చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక 8 or 10 ఎండిన పచ్చిమిర్చి తీసుకొని అది కూడా కొంచెం వేగించండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయండి. చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసేసేయండి. ఇంత చాలా బాగుందంటే టేస్ట్ నేను చెప్పలేనండి, చాలా బాగుంది. చూడండి నేను ఇలా ప్యాక్ చేసి ఒక 14 మెంబర్స్కి అయితే 14-15 మెంబర్స్కి సరిపడా నేను చేసి అక్కడ టెంపుల్కి వెళ్ళి పంచానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.